ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి విమర్శన విపంచ్ రెండవ భాగం 26/3/25. సరళ రేఖల్లో శివశంకర్ వేదనాస్వరం ఘనాకారంగా దృఢంగా నిశ్చలంగా ఉన్న వాటిని తోసిరాజని మనోవేగంతో కదిలేవి ప్రవహించే వ్యాప్తిలోకి రావటమే ద్రవ ఆధునికత లక్ష్యం. జిగ్మంట్ బౌమన్ రాసిన సిద్ధాంతం లిక్విడ్ మోడర్నిటీ ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసే ఈ ద్రవత్వం మానవ జీవితాల్లో జీవన విధానాల్లోకి ఎలా వచ్చి చేరిందో, ఆధునికాంతర స్థితులను దాటి వేగంగా ఎలా ప్రవహించి పోతోందో, మానవుడికి సంబంధించిన అన్నిటినీ ఒక వెల్లువల తనలో ఎలా కలిపేసుకుందో మేధావులు ఆలోచించారు. దానిలో ఆవేదన ఉంది, నిస్సహాయత ఉంది, ప్రేక్షకత్వం వహించక తప్పని పరిస్థితి. బతకటం ఎట్లా అనేది ఆదిమ మానవుడి సమస్య అయితే, సుఖించడం ఎట్లా అనేది ఆధునిక మానవుడి సమస్య. అది ఆదిమ మానవుడి, ఇది ఆధునిక. ముఖ్యంగా టైమ్ ఈజ్ మనీ, ఎంజాయ్మెంట్ అనేవి పాశ్చాత్య దేశాల్లో ప్రపంచమంతా ఒక యావలాగా మారిపోయి వేగం పరిగెత్తటం తను మాత్రమే అన్న స్వార్థం వల్ల వ్యక్తి తనకు తెలియకుండా తన చుట్టూ వలయాలు ఏర్పరచుకుంటాడు. అస్థిరత్వం వల్ల ప్రవహించి పోవటమే, మునిగిపోవటం వల్ల కుటుంబ విలువ, సమాజ ధర్మాలు పూర్తిగా మరుగున పడిపోయాయి. అటువంటి పరిస్థితులను మానవుడి వేగవంతమైన పరుగులను ఏమేమి కోల్పోతున్నాడో గమనించి కలవరపాటుతో బౌమన్ ప్రతిపాదించి లిక్విడ్ మోడర్నిటీ భావాలకు అనుగుణంగా మన సమాజాన్ని పరిశీలించి డాక్టర్ పాపినేని శివశంకర్ రాసిన విమర్శ గ్రంథం ద్రవ ఆధునికత సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకుంటూ కారణాలు అన్వేషిస్తూ చేసిన ప్రతిపాదన. ద్రవాధునికత 2015 జనవరిలో ప్రచురింపబడి చలన వేగం, అస్థిరత, అభద్రత, ప్రమాదం, ఉరకలేసే వర్తమానం ఇవన్నీ ద్రవ ఆధునికత అంతర్భాగాలు. వీటి ప్రభావాల వల్ల వస్తు వినియోగం అనేది ఒక అవసరంగా కాక వ్యామోహంగా, వ్యసనంగా ఎలా మారింది, మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నం కావించబడ్డాయో అనే ఆలోచన, ఆవేదనతో పాపినేని శివశంకర్ రాసిన కథలు సరళ రేఖ. అనైతికత, స్త్రీ పురుష సంబంధాలు, రాజకీయ ఆర్థిక పరిస్థితులు, సంస్కృతి స్పందన రాహిత్యం, వస్తు వినియోగం, ప్రకృతికి దూరమైపోవడం, చివరికి ఆహార పానీయాలు విషయంగా కూడా ఎంత వేగంగా ప్రవహించిపోతున్నాయి, జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే ద్రవాధునికతకు లక్షణ సమన్వయం అన్నట్లుగా ఈ కథలు ఉన్నాయని చెప్పచ్చు. ప్రపంచీకరణ వల్ల, సాంకేతిక విప్లవం వల్ల మానవ వనరుల అవసరం తగ్గిపోయి చివరికి జీవితాల్లో యాంత్రికత వచ్చేసి ప్రపంచీకరణ చేశాలని మనుషుల్ని ఎంతగా కలిపిందో, బంధాలను, ఫీలింగ్స్ను అంతగా విడదీశారు. ఆ ప్రవాహం ఒరబడిలో జీవన విధానం, సంస్కృతి, విద్యారంగం, సినిమా రంగం, విలువలు, కుటుంబ సంబంధాలు, సామాజిక జీవనం అల్లకల్లోలం అయిపోయాయి. ద్రవాధునికతకు అనివార్యంగా ప్రేమిస్తున్న వర్తమాన సమాజాన్ని నిరసిస్తూ శివశంకర్ తన కథలను అనంతంగా నాతో సంభాషిస్తూ అనంత ప్రశాంతతను ఇచ్చే అనంతవరం కొండ అంకితం ఇవ్వడం చూస్తే మనిషికి, సమాజానికి స్థిరత్వం ఎంత అవసరం, ప్రకృతి విధ్వంసం ఎంత ప్రమాదకరం చెప్పక చెప్పినట్టు. ఈ కథా సంపుటిలోని 15 కథల్లో ఒక అన్వేషణ కలిపి. ఈ సందర్భంగా ఆయన అంటారు, నిశ్చల స్థితాలు కాక ఆలోచనాత్మకమైన ముగింపులు నాకు ఇష్టం.
కథాంతాన రచయిత విశ్రమిస్తాడు. ఆపై పాఠకుడు వివేచిస్తాడు. అంతా రచయితే వండి పెట్టడం నాకు నచ్చదు. తను కొంత ఆలోచనతో పాఠకులు పాలు పంచు. మొదటి కథ సరళ రేఖలు వక్రరేఖలు. అనంతవరం కొండతోనే ప్రారంభం. శనివారం కొండపైకి కోలాహలంలాగా జనం ఎక్కుతున్నారు, దిగుతారు. అంతట్లో 16 ఏళ్ల పాప పట్టు తప్పి రాళ్ళు తుప్పల్లోకి జారి ఒక యువకుడు కిందకు దూకి పాపను పట్టుకొని భద్రంగా పైకి ఇదే కథ. అంతేనా అంటే ఆ తర్వాత రచయిత యువకుడి సంభాషణ, అతని భావాల్లోని మార్మికత అతన్ని ఒక అన్వేషిగా పాఠకుడిని ఆలోచనలో పడేయిస్తుంది. అతనికి ప్రపంచంలో నిర్జీవమైంది ఏదీ కనిపించదు. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, అడవులు, ఎడారు అన్నిటి ప్రకృతి భాష అతడికి తెలుసు. జీవితం సరళ రేఖగా. ఒకవేళ అలా ఉన్నా అందం ఏముంటుంది, ఆనందం ఏముంటుంది? వక్రతలోనే అందం. కవిత్వంలో కానీ, ప్రకృతిలో కానీ, మనిషిలో కానీ ఇలాగే ఉండాలి అనే పంజరంలో ఇనమడడు అతడు. అస్తమించే సూర్యుడు వర్తులాకారంలోనే కదా ఉంది. ఈ కొండ శంఖాకారంలో ఉంది. వానాకాలంలో మనకు కనపడే ఇంద్రధనస్సులో వక్రతే లేకపోతే అందం ఏముంది? నిజానికి సరళ రేఖ కన్నా నిస్సరళ రేఖ, వక్ర రేఖల్లోనే సారం, సౌందర్యం ఉన్నాయి. శ్రమ, కష్టం, సేవ, జీవితం అనేక దారులు స్వేచ్ఛగా సహజంగా వెళుతాయి. విద్య, ఉద్యోగం, బ్రతుకు అంతా ఒక సరళ రేఖలోనే సాగాలంటే మేము చెప్పినట్టే ఉండాలి అన్నది కార్పొరేట్ ఆజ్ఞ. ఈ బంధనాల నుండి మనిషి ఎప్పుడు అన్వేషకులలాగానే ఉండాలి. బయట లోపల లోపల. ఇదే విషయాన్ని రజనీగంధ కవితలో చెప్పాడు శివశంకర్ 2000. మనుషులు మరీ శుభ్రంగా పచ్చికమ్మలమని కార్పొరేట్ మనో మైదానాలైతే ఎట్లా? నవ్వని అంటీ కూల్ హుందాతనం, నాజూకు టెక్నికల్ నడతలు, సర్టిఫికెట్లు సాధించే హృదయాన్ని చల్లని మంచు గడ్డతో రీప్లేస్ చేస్తే ఎట్లా? మనిషి అన్నాక రోజుకోసారి గొంతెత్తి అరవాల, కలవాల, వాటేసుకోవాల, కలత పడాల, కన్నీరైపోవాలి. మద్యం అనేది ఎంత భయంకర వ్యసనం అంటే అది వ్యక్తి నుండి సమాజం దాకా అన్నిటినీ కలుషితం చేస్తారు, కుటుంబాలను కూల్చేస్తారు. అన్ని నేరాలకు ప్రాథమిక ప్రమేయం మద్యం. అలాంటి మద్యాన్ని నిషేధించాల్సింది పోయి కొన్ని ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావించి పెంచి పోషించడం దుర్మార్గం. పల్లెల్లోని పచ్చని ఏరులోని స్వచ్ఛత, ముత్యం వంటి మనసున్న ముత్యాలు కథ. వాడు నేను ఏరు, పట్టణంలో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం లాగా బ్రాండీలో మునిగి తేలే యూత్ ప్రభావం, మందు పెత్తనం, పల్లెల్లో కూడా పాకి ముత్యాలాంటి ఎందరో అమాయకుల బలి తీసుకు మందు ఏరులా పారుతుంటే ఆనకట్ట కట్టాలు ఏ కొద్ది మందిలో ఉన్న మునిగిపోవటానికి సిద్ధపడే వాళ్ళు తెగిపోయిన కరకట్టలు ఆపటానికి ముందుకొస్తారా? అదొక మహాశ్వేత సర్పం, పూర్ణ బుస కొడుతుంది. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అనుకున్నట్టుగానే గండి పడింది, కట్ట తెగిపోయింది. పై ఎత్తున కరకట్ట బలహీనంగా ఉంది. జలసర్పం బుసలెక్కువయ్యాయి. ముత్యాల్లాంటి వాళ్ళు కొట్టుకుపోతారు అని రచయిత చెప్పి అనగానే కథలు లాగా సుబ్బారావు కూడా ప్రతి విషయాన్ని, ముఖ్యంగా మాతృభాష తెలుగు భాషా సాహిత్యంలో వ్యుత్పత్తి విశేషాలు అనగానేవి అని ఆసక్తిగా పరిశీలించడం అలవాటు. నిఘంటువులు చూసి అనుమానాన్ని నివృత్తి చేసుకో. డ్రెస్ అనే బదులు దుస్తులు అనొచ్చు కదా అంటే దాని ఛాందసమంటారని ఇప్పుడప్పుడే తెలుసుకుంటారు. కొన్నేళ్లు విదేశాల్లో ఉండి వచ్చిన అతను తెలుగు భాష ఎంతగా మారిపోయిందో చూసి ఆశ్చర్యం. ముఖ్యంగా అదుర్సు సిరగదీశాడు, కుంభేశాడు, సైట్ కొట్టడం, లైన్లో పెట్టడం, టెంగ్లీష్ వంటి గందరగోళ పరిస్థితిలో పడి శబ్దరత్నాకరం వంటి తిరగ
చివరికి ఓ లింగ్విస్టిక్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాడు. అక్కడున్న ఆర్ కుమార్ ప్రయోగశాలలు, యంత్రాలు, కంప్యూటర్లు, ప్రజెంటేషన్స్, స్క్రీన్స్, ఆడియో పరికరాలు పనిచేసుకుంటున్న స్కాలర్స్ను చూపించారు. మార్ఫాలజీ, సెమాటిక్ వంటి భాషా పరిణామాలు ఎప్పుడు శాస్త్రబద్ధంగా జరిగే వాటిని శాస్త్రబద్ధం చెయ్యటానికి ప్రయత్నం చేస్తాం. వక్త శ్రోతల మధ్య తక్కువ శ్రమతో ఎక్కువ భావం ఎలా జరుగుతుందో పరిశీలిస్తున్నామంటాడు. AAA భాషలో అడాప్టేషన్, ఎసిమిలేషన్, అబ్సార్ప్షన్ ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తున్నారు. అయినా రావటం లేదు, కానీ ఆ యంత్రం రావట్లేదు అంటుంది. మరొకటి, అర్లీ మార్నింగ్ 8 o'clockకి లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి అండ్ కాఫీ తాగి అర్జెంటుగా ఆఫీసుకి స్టార్ట్ అయ్యా. అదే ఇంగ్లీషు వేగవంతమైన వేగంగా మారిపోతున్న మాటలు, పదాలు, భాష. తెలుగు భాషాభిమాని ప్రాచీన ఆధునిక సాహిత్యాలు తన 2 కళ్ళు అనుకునే శివశంకర్ రాసిన ఈ కథ పైకి హాస్యంగా కనిపించిన మాతృభాషకు పట్టిన దుస్థితి, తన గుండెలో చెలరీగిన ఆవేదన, కళ్ళలో చెమ్మగిల్లిన విషాదం పాఠకుడు గుర్తించగలరు. యశ్వంతి కథ ప్రేమించు లేదా మరణించు లేదా చస్తాననే దుర్మార్గమైన నేటి యువతరం ప్రేమ కథల ప్రతీక. వీళ్ళకి జీవితం విలువ ఇప్పుడే ప్రేమ అని తెలియదు. నాకే చెందాలి, నేనే పొందాలనుకుంటా. ఐ లవ్ యూ అనే 4 అక్షరాలకు సరైన వ్యక్తిత్వం, అవగాహన, పరస్పర గౌరవం అనే పునాది లేకపోతే ఆశాభంగాలు, వైఫల్యాలు ఉంటాయి అన్న విశ్లేషణ చేసుకో. అలా ఆత్మహత్యకు పాలుపడి బతికి బట్టకట్టిన మహేంద్ర తన మామయ్య శేఖర్తో పూలా బ్రతుకు విలువ తెలిసేటట్లుగా ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉదాహరణలు, చిన్న ఉపన్యాసాల ద్వారా ఏ విధంగా బ్రతకడం అనేది ఎంత ముఖ్యమో, ఏ రకంగా చనిపోవటం కూడా అంతే ముఖ్యం. జీవితానికి పెద్ద ప్రాతిపదిక వేసుకున్నట్లే మరణానికి గొప్ప ప్రాతిపదిక వెతుక్కోవాలి అన్న విషయం తెలుసుకో. ప్రకృతిలోని పర్వతాలు, అరణ్యాలు, చారిత్రక ప్రదేశాలు, వాటి గాథలు, కోటలు, యుద్ధాలు, విజయాలు, అపజయాలు, సాహసంగా బ్రతకడం, అదే సాహసం కోసం విగత జీవులైపోవడం అన్నీ అనుభూతి చెందుతా. కలబడి ఆ లోయలోకి పిచ్చి మొక్కల్ని పట్టుకుంటూ మెల్లగా దిగాలని అని ప్రకృతిలో తాను లీనమవ్వాలన్న జీవనగానం అతనిలో ఎలా క్రమంగా పరిణామం చెందిందో వివరంగా తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తి కథ. మాయా బిల రహస్యం, ద్రవాత్మకం తప్పిపోయిన వేళ కథలు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివశంకర్లోని గాఢమైన లోతైన వ్యక్తీకరణ మార్మికత. మాంత్రిక వాస్తవికత, మ్యాజికల్ రియలిజం దర్శించవచ్చు. బంధక మహారాజు గారి రాజ్యంలో ఉన్నట్టు భూములు మాయమయ్యాయి. నిజాయితీ గల బుర్ర మంత్రి కుమారవర్మ ఆ చిత్ర విచిత్రం ఏమిటో తెలుసుకోవాలనుకో. చాలా ప్రాంతాల్లో ఎకరాలు మాయమై వాడి పంటలతో పాలువారిన భాగ్యసీమలు అదృశ్యం అవ్వడమేమిటి? దీనికి కారణమైన ఆ అదృశ్య శక్తి దీనికి భావెంత, దాని దాహమెంత అని అన్వేషించాడు. ఇది కథ కాదు, వాస్తవం. అది చదువరుడు తేలిగ్గా విరుగుట కథలో కూడా కుర్రమంత్రి కుమారస్వామి ముఖ్యమైన పాత్ర. వ్యవసాయం మూలపడి సరైన ధర లేక అప్పుల్లో కూరుకుపోతున్నారు రైతు. అమ్మిన రాజబంధువులైన వారు చెప్పిన ధరకే మహారాజు గారు గడ్డం పెంచుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి అన్నది కథలోని వ్యంగ్యం. అమ్ముడు పోయిన కవులు రాజుగారి గడ్డాన్ని పొగడడం ఆపలేం. కుమారస్వామి లాగానే ప్రజలందరం కొత్తలాడిపోదు, అంతే చెయ్యగలరు. ప్రపంచీకరణ, పోటీ, వేగం, పరుగులు స్థిరంగా ఉండాల్సిన వ్యక్తిత్వం కోల్పోయిన మనిషి ద్రవాత్మక
ఎలా పడమటికి ప్రవహించబోతున్నాడు. ప్రతీకగా చెప్పిన కథ నిర్వాత్మకం. నిలకడలేని బతుకు, చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, సంపాదన, డాలర్లు. మనిషి చాలా వరకు ఘన పదార్థాలు, కాకపోతే కొంచెం నీరు కొంచెం నెత్తురు ఉంటాయి. అయితే ఘన పదార్థాలు తేలిగ్గా కదలవు. అవి ఎప్పుడూ కొంత స్థలం ఆక్రమించి అక్కడి నుంచి కదలవు. ద్రవ పదార్థాలు మహా వేగంగా ప్రవహిస్తాయి. వాటికి స్థిరంగా ఒక చోట ఉండలేవు అవి. అలాగే నిరంతర చలనం దాని లక్షణం. అలా అంతులేని వేగంతో ఏవేవో అందుకోవడానికి ప్రవాహంలో పరిగెత్తుతూ ప్రవహించే ఒక చైతన్య కథ. అతని తాత పల్లెటూరులో ఉంటాడు. కొద్ది పొలంతో వ్యవసాయం చేసుకుంటాడు. ఒక గ్రంథాలయం స్థాపించాడు. ఒక వృత్తరేఖ మీదే నడుస్తున్నాడు. ఏనాడు వేగంగా పరిగెత్తలేదు. ఒత్తిడి లేదు, తపన లేదు, ఆదుర్ద కూడా లేదు. ఒక నెమ్మది ఉంది, ఒక నిశ్చింత ఉంది. ఒక అనివార్యమైన ప్రారంభ బిందువు గుర్తించలేకపోతే నిశ్చింత దొరక. 2 తరాల అంతరాలు అనివార్య పరిణామం. ఈ కథ కేంద్రం చుట్టూ కొండ చిలువ 1-2 కథలు ప్రతీకాత్మకమై. కోస్తా ప్రాంతాల్లో హఠాత్తుగా వచ్చిన రాజధాని అనే 4 అక్షరాల మాట వల్ల మనుషుల కళ్ళ ముందు ఇంద్రధనస్సులు ప్రత్యక్షమై నోట్ల కట్టలు కదిలే. భూ సమీకరణ అనే ప్రక్రియలో భాగం భూమి కోట్లకు పడగలితే. పాల వ్యానులు తిరిగే దారులు, లక్షల విలువైన కార్లు, ఖరీదైన మనుషులు వచ్చాయి. డబ్బు లెక్క పెట్టడానికి మిషన్లు వచ్చాయి. ధనానికి వాణిజ్య రేట్లు పెరిగిపోయి మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబంలో ఆత్మీయత కరువైపోయి. తండ్రి మీద కొడుక్కి కోపం, కోడలికి ద్వేషం. వరకట్నం ఇచ్చి ఏనాడు వైభవంగా పెళ్లి చేసి పంపిన కూతురు కోట్లు పలుకుతున్న భూమిలో వాటా కోసం పుట్టింటికి వచ్చి పొట్లాట వేసు. డబ్బు, చర్చలు, లెక్కలు మనిషిని శాసిస్తూ, ఆశలు, కలలు మనిషిని నడిపిస్తాయి. ఆత్మీయతలు మరుగున పడిపోయి చిన్ననాటి నేస్తగాడు శత్రువుల్లా చూసుకుంటున్నారు. అధికారులు వస్తున్నారు, గజాలుగా ఎకరాలుగా పులుస్తారు, లెక్కలేస్తున్నారు. ఎప్పుడు కళ్ళ చూడని నోట్ల కట్ట కళ్ళ ముందు కనబడేసరి కొందరికి ఆనందాహ్లాదం, కొందరికి ఆవేదన అశ్రువులు. పచ్చని పొలాలు, పంటలు లేక బీడు, జనాలు వ్యవసాయ పనులు లేక సోమరులయ్యారు. కొందరు పక్కనున్న పట్టణాలకు వెళ్ళి చెమట అమ్ముకొని దుర్వ్యసనాలు కుంటున్నారు. కాపురాలు కూలిపోతున్నాయి. కొడుకు పోరు పడలేక ఒక రైతు గత్యంతరం లేక ఆ కాగితాలపై వేలు ముద్ర వేసి పొలంలోకి వెళ్ళి బావుడు. 2000లోనే శివశంకర్ రాసిన ఒక ఖడ్గం, ఒక పుష్ప కవితా సంపుటి. గీతలు గళ్ళులో గళ్ళు గీస్తున్నారు. ఎవరో రాళ్ళు పాతుతున్నారు. మట్టిని అడుగులుగా గజాలుగా తర్జుమా చేసి దానికి ఇంటూ మార్కు పెట్టి కరెన్సీలో ఖరీదు కట్టు. అప్పటిదాకా ఆ చేలో పైరులాగానే పెరిగిన రైతు తల్లితో అనుబంధం కోల్పోయి వలస పోతలు. నేల గుండెల మీద గుణపాలు దించుకున్నట్టే ఉంది. ఆర్తనాదం ఏదో వినబడుతున్నట్టే ఉంది. ఎవరోవరో వచ్చి వేసి బేరమాడు. ఇంత కాదు, అంత కాదు. నోట్లు చేతులు మారుతుంది. అగ్రిమెంట్లు అంటున్నారు, రిజిస్ట్రేషన్ అంటున్నారు. అన్నిటికీ తహతహలాడుతున్నారు. నేల నిట్టూర్పు ఎవ్వరికి వినప్పటి. మాటి మాటికి అనంతారం కొండ చుట్టూ మహాసర్పం బుసలు కొడుతోంది. అది రాజకీయ కథలు కావు, ప్రభుత్వాన్ని విమర్శించేవి కావు. ధనదాహం మనిషిని ఆక్రమించుకోవడం, సుఖాలు భోగాల పట్ల కాంక్ష మనసుని ఆవరించుకోవడం ఎంత విషాదమని వర్తమాన దీనత్వాన్ని, హీనత్వాన్ని వెల్లడించ. అంతకీ ఈ మహాసర్పం ఏమిటో ఆ కథను పూర్తిగా చదివితే అర్థం. ఆ కొండ చిలువ నిగనిగలాడు భయంకరంగా గతంలో పసుపచ్చగా కనబడి ఇప్పుడు నీల రంగులు మారిన ప్రజల జీవన రేఖలు మారలేదు. రాజధాని లేదు, పంటలు లేవు, రైతులకు పని లేదు. గ్రామాల శోభ తరిగిపోయి అడవులు విస్తరిస్తున్నాయి. భూమి మీద జనం, మనుష్యులు. మారిపోతున్న మనుషుల ప్రవర్తన, భావాన్ని
చెప్పిన కథ పిరవే. ఎక్కడానికి ఒక వీరు వాలు అంటూ లేదు. రాళ్ళు రప్పల మీదుగా, తుప్పల పక్కన ఏటవాలు రాతి పలకల మీద పట్టు చిక్కించుకుంటూ పైకి మెల్లగా చేరు. అక్కడ రచయిత కొండ విషయం చెప్తున్నట్టు కనిపిస్తుంది. అవి జీవితాన్ని అధిరోహించి తన స్నేహితుడు తానొక్కడే ఎక్కాలని, అందరికన్నా ఎంతో ఎత్తుగా కనపడాలని తాపత్రయంలో ఉండటంతో ఆశ్చర్యపోయాడు బాబా. ఆ స్నేహితుడు చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వంతెనలు, భవనాలు కట్టుబడి ఇంకా ఎదుగుతూ దాన్ని అతను స్కేళ్లతో, చెక్కులతో, లాభాలతో పోలుస్తూ ద్రవ్యరాశిని పేర్చుకొని ఒక పిరమిడ్ నిర్మాణం చేయటం మొదలుపెట్టి ఏడాది పాటు కట్టిన ఇంద్రభవనం లాంటి భవనాలు, నేలమాణిగులు, గదులు, అరలు, బంగారు, వజ్రాలు, నోట్ల కట్ట. ఆ రహస్య ప్రదేశం ఎవ్వరికీ తెలియదంటూ అతని ప్రవర్తనకి భార్య విరక్తి, కొడుకుల విత్తడి బిడ్డం, చివరికి అతని దృఢత్వం, ఆధిపత్యం కాఠిన్యమై హౌ మచ్ ల్యాండ్ డజ్ ఎ మ్యాన్ నీడ్ అన్న సత్యం అతను గ్రహించాడు. మనిషిలోంచి చాలా తప్పిపోయినవే గొబ్బెమ్మ, గంగిరెద్దు వంటి సంతు, నాగలి, కర్రు, ఎద్దులు చిహ్నంగా వ్యవసాయం తప్పిపోయాయి. పడమటి వాగులో పడి అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎక్కడెక్కడ చదువుకున్న తలకాయలని వంతెన మీదుగా దొర్లుకుంటూ పరాయి దేశాన్ని వలసపోతున్నారు. పడమటి దిక్కు నుంచి రెక్కల జంతువేది రాత్రింబవళ్ళు రంకేస్తారు అంటూ అగ్రరాజ్యఘాతుగా మన సంస్కృతిపై దాడి చేయటం గురించి చెప్పడంలో పరాకాష్ఠ. తూర్పు వీధిలో చొక్కమ్మకి తొలిసూలోనే పండంటి కంప్యూటర్ పుట్టింది అనట. సందడి కథలో కూడా పల్లెటూళ్ళలో పండగ, వాటి సందర్భాల్లో వేసే తోలు బొమ్మలాలు, నాటకాలు, నాటక సమాజాలు, పద్యాలు, రాగాలు, వినోదాలు క్రమంగా పాశ్చాత్య ప్రభావం పడి కొట్టుకుపోవడం, మన సంప్రదాయాలు చతికిల పడటం చెప్పి జాషువా కవి గబ్బిలం సందేశహారి. ఈ గబ్బిలం కథలోని ప్రమాదకారి. అదే కరుణ మనుషులందరినీ ఇంటికే పరిమితం చేసిన విధ్వంసకారి. సహజీవనాలే దీనివల్ల విచ్ఛిన్నమవుతుంటే ఇక దానితో సహజీవనం చేయక తప్పదు అంటారేమిటి? ప్రకృతితో సహజీవనం చేసిన సమాజం కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వయంకృత అపరాధం కదా. ప్రకృతి నుండి దూరమైన మనిషి తనకు తానే దూరమైపోతుంది. మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ శవపేటికల్లో చేరుతున్నారు. వెళ్ళటానికి, చూడటానికి, పలకరించడానికి, ఓదార్చడానికి కూడా కుదరదు. లాక్డౌన్. కవి, దార్శకుడు, నిత్యాన్వేషి ఈ రచయిత కూడా ఈ పరిస్థితిలో కలగంటున్నారు. తరచుగా స్వప్నలు ఒక సుజాత కనిపించకుండా మాయమైపో. మిత్ అండ్ రియాలిటీ. రమణ తన స్నేహితురాలు రాధిక సెలవులకు తన ఊరు తీసుకొని అనంతవరం కొండ వెంకటేశ్వర స్వామి గుడి ముత్సబోడు చూపించారు. వారి సంభాషణలో ఆముక్తమాల్యత, రాజా వెంకటాద్రి నాయుడు, గురుదేవులు భవగ్ని ఆరామం, బౌద్ధ ధర్మం, అశోకుడి కూతురు సంఘమిత, కొడుకు మహేంద్ర గురించి చరిత్ర పరిశోధకురాలు రాధిక. మత మార్గం తొలిమెట్, ఆధ్యాత్మిక మార్గం మలిమెట్. మత మార్గంలో విగ్రహాలు, పూజా పురస్కారాలు, కోర్కెలు, మొక్కులు మొదలైనవి అవన్నీ దేహం చుట్టూ అల్లుకొని ఉంటాయి. దేహ సంబంధమైనవన్నీ మారేవే పోయే. నేను రచించిపోయే దేహమాత్రుణ్ణి కాదు, పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. అహమాత్మ అలాగే అంతటా అన్నిటా అందరిలో పరమాత్మ ఉన్నాడు. తెలుసుకోవడమే అసలైన ఎరుక. అప్పుడు మనుషుల్లో ప్రేమ తప్ప ద్వేషం ఉండదు అని తెలుసుకోండి. ద్రవాధునికత అనే పనిముట్టు సాయంతో నేటి సమాజంలో నెలకొంటున్న ప్రత్యేక పరిస్థితులను విశ్లేషించడం, వ్యాఖ్యానించడం, మార్పుల్ని సూత్రీకరించడం, మార్గాంతరాలను ప్రతిపాదించడంలో భాగం ఈ కథలని శివశంకర్ అంతర్భావంలో ఉద్భవించాయి. గ్రామీణ వ్యవస్థ, మనుషులుగా మారే సామాజిక మార్గం, మాటలు, పని పాటలు,
పండుగ, పెళ్లి, సందడి, సంతోష సంప్రదాయాల పట్ల కుదురైన విశ్వాసం, అనుబంధాలు, నిరహంకారం, సృజనాత్మకత, చైతన్యం వెల్లి విరియాలన్నది శివశంకర్ తత్వం. దానికోసం అతను నిత్యాన్వేష. నిజానికి కవులు, రచయితలు నిత్య స్వాప్ని సత్యాన్వేషకు. జార్జ్ బెర్నార్డ్ షా అన్నట్టు, imagination is the beginning of the creation. You imagine what you desire, you will what you imagine, and at last you create what you will. ఇవన్నీ కేవలం కల్పిత కథలు కావు, జరిగినవి, జరుగుతున్న మనిషి కథలు, మారిపోతున్న మనసు కథలు, ఇంకిపోతున్న మానవత్వం కథలు, పాఠకుని మేధస్సు మనస్సును తాకేవి, తడి చేసే మున్సి పాలిట్రిక్స్ కథ. దీర్ఘాసి డాక్టర్ దీర్ఘాజి విజయ భాస్కర్ రచించిన మున్సిపల్ కథలు కేవలం మున్సిపాలిటీలో జరుగుతున్న యథార్థ గాథలే కాదు, రాజకీయ విశ్వరూపాన్ని, పాలిటిక్స్ ట్రిక్స్లను మన కళ్ళ ముందు ఉంచే కథ. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా అర్థమయ్యేదాన్ని గవర్నమెంట్ రూల్ అని చెప్పుకోవాలి. పక్క ఊరిలోని సొంత పనిని ప్రభుత్వం ఖర్చుపై చక్క పెట్టుకోవడాన్ని టూర్ అంటారు. అలాంటి తమాషా విసురులు, చెణుకులు, సటైలు ముళ్ళపూడి వెంకటరమణ బేతాళ పంచవింశతికలో చూడవచ్చు. ఆధి అనే ఉపసర్గకు ఎత్తిపొడు, తిరస్కారం, నిందించు అనే అర్థాలున్నాయి. క్షిప అనేటువంటి ప్రేరేపించటం అనే యాక్ట్ ఆఫ్ బ్లేమింగ్ ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్. ఈ అర్థంలో ఆంగ్లలోని సెటైర్, తెలుగులో అధిక్షేపం అనే పదాన్ని సమానార్థకంగా ఉపయోగం. తెలుగులో రాజకీయ అధిక్షేప రచనలు తక్కువే. పాలగుమి పద్మరాజు గారి 2వ అశోకుడి 3 నాళ్ల పాలన, ఆనందారామం గారి ఇంద్రసింహాసనం వంటి కొన్ని నవలలు రాజకీయ అధిక్షేపలు. శ్రీ కాళోజీ, గజ్జల మల్లారి తమ కవితల్లో రాజకీయ అధిక్షేపాన్ని విస్తారంగా ప్రదర్శించి, కుటుంబరావు గారి దిబ్బరాజ్యం కథలు రాజకీయ సమస్యను అధిక్షేపిస్తారు. రావిశాస్త్రి గారి చాలా కథలు రాజకీయాధిక్షేపం, వర్గ సంఘర్షణ ముడిపడి కనిపిస్తుంది. ఇక తమ శాఖకు సంబంధించిన కథల విషయానికి వస్తే, కొందరు పోలీసు అధికారులు తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన లేదా కొన్ని కేసుల గురించి కథలు కనుక డాక్టర్ దీర్ఘాసి ప్రభాకర్ విజయభాస్కర్ తను కమిషనర్గా పనిచేసిన మున్సిపాలిటీలో నిత్యం జరుగుతాయి రాజకీయాలు, అవకతవకలు, ఎత్తులకు పై ఎత్తులు, కడుపు మంటలు, కడుపుపై కొట్టే అన్యాయాలు నిస్సంకోచంగా స్పష్టంగా అధిక్షేపాన్ని ఆయుధంగా తీసుకొని రాసిన కథలు మున్సిపల్స్ కథలు. ఎన్నో ఆశయాలతో, ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలన్న ఆశతో డిపార్ట్మెంట్తో జాయిన్ అయిన విజయభాస్కర్ క్రమక్రమం అంతకు ముందున్న భ్రమలన్నీ తొలగిపోయి వ్యవస్థలో లోపాలు, వ్యక్తులు వాటిల స్వార్థాన్ని ఉపయోగించుకుంటారో అర్థం. అందరిలా విలువలో కొట్టుకుపోకూడదు. తనకు చేతనైనంతగా ప్రజలకు స్వచ్ఛంగా అట్టడుగు కార్మిక వర్గాలు న్యాయం జరిగేలా కృషి చేశారు. అంతేకాకుండా ధైర్యంగా ఆయా సంఘటనల్ని వ్యంగ్యంగా సెటైరికల్గా కథలు రాశారు. ఈ కథా సంపుటిలో ఉన్న 21 కథలు ఫలమానికమైంది. లాలన భార్య శారద మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణం స్వీకారం చేస్తుంది. భక్త సుబ్రహ్మణ్యం ఇక పెత్తనమంతా తండ్రిమని, ఆమె కేవలం డమ్మీగా ఉంటుందని, పని చక్రం తెప్పచ్చని ఊహల్లో తేలిక. అది ఈనాటి సమాజంలో మనం చూడదు. తనకు అవకాశం రాకుండా విమెన్ రిజర్వేషన్, తన భార్యకు అవకాశం వస్తే భర్తే వెనక ఉండి రాజకీయం నడిపింది. మా వార్డులో పనులన్నీ సక్రమంగా జరుగుతాయని మా ఆయన చెప్పమన్న అని అమాయకంగా ప్రెస్కి ఒక కౌన్సిలర్ చెప్పడం నేను స్వయంగా విని విస్తుపోయాను. ఒకసారి మన్నాడు పేపర్లో దీని గురించే చర్చ. కానీ ఈ కథలో శారద సమర్థవంతంగా పట్టణమంతా సుడిగాలి పర్యటన పరిస్థితులు చూసి సమస్యలు అర్థం చేసుకుని
ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ అందరినీ ప్రశ్నించింది. పనులు చేయించి ఆడ ఆఫీసర్లు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆమెకి ఏం తెలుసు అన్న చులకన భావం పురుషుల్లో ఉండటం సాధారణంగా కానీ శారద తాను పనిచేస్తూ మిగిలిన వాళ్ళ చేత చేయించడం అందరి నోళ్ళు మూతపడ్డాయి. కానీ తీరా ఇంటికి వస్తే భర్తగా ఏ ఫైల్ మీద సంతకం చెయ్యాలన్న నన్నడు నీ సొంత తెలివితేటలు ప్రదర్శిస్తే మున్సిపాలిటీ ఆఫీసర్స్ ముంచి పారేస్తాడు అన్నాడు అక్కసు. చాలా తాపీగా ఆత్మవిశ్వాసంతో చెప్పింది సార్. నేను స్త్రీని. మీ పురుషుల కంటే 2 ధైర్యం, 4 సమయస్ఫూర్తి, 6 చతుర్, 8 సామర్థ్యం ఉన్నది. పిల్లల్ని కడుపులో పెట్టుకొని 9 నెలలు ఎలా రక్షించడమో తెలిసిన మాతృమూర్తి. ఈ పట్టణ ప్రజల్ని మున్సిపాలిటీని 5 ఏళ్ళు నా గుండెల్లో పెట్టుకొని ఎలా సంరక్షించడమో తెలియదా? ఆడదానికి తెలిసిందే లాలనే కాదు, పాలన కూడా. స్త్రీ ఉన్నత వ్యక్తిత్వాన్ని, మహోన్నత కార్యనిర్వహణ సామర్థ్యాన్ని సమర్పించిన రచయిత అభినందన్. పుట్టిన బిడ్డ మలమూత్రాలు శుభ్రం చేసే తల్లితో మున్సిపాలిటీని పోల్చిన అద్భుతమైన కథ. అమ్మ గొప్ప నిర్వచనము. పొద్దు పొడిస్తే నీ చెత్త చెదారం ఎత్తి రోడ్లు వచ్చి కాలువలు శుభ్రం చేసి నీకు నీళ్ళిచ్చి లైట్ వేసి రోడ్లు వేసిన మున్సిపాలిటీ అమ్మతో సమ. దానికి పన్ను కట్టేవాడు గొప్పవాడు. తను పనిచేస్తున్న శాఖను గౌరవంగా భావిస్తూ ప్రజలకు అది చేస్తున్న సేవలు మనస్ఫూర్తిగా చెప్పడం ఈ రచయిత అయిన కమిషన్ గారి చిత్తశుద్ధి నిదర్శనం. కానీ ఆ ఆనందం అంతఃకరణ శుద్ధి వెళ్ళి విరియడం లేదా శాఖలు అని చెప్పగలరు. అక్కడ లోపల జరిగి రాజకీయ చదరంగం చచ్చిపోయిన భటులందరూ ఊహించని ఎత్తులు వేసి సింహాసనం అధిష్ఠించి అధికారం చెలాయించిన రాజు మంత్రుడెవరు నిర్మోహమాటంగా చెప్పారు రచయిత. పూట గడప పొట్ట చేత పట్టుకొని మున్సిపాలిటీకి వచ్చిన ఒక సెట్లర్, తర్వాత ఎలక్షన్ జైల్లో ఫ్యాక్టర్, కాలువ ఎక్రోచర్, చిన్న కాంట్రాక్టర్, మున్సిపాలిటీ మీడియేటర్, కాంట్రాక్టర్గా ఎలా ఎదిగాడు చెప్పిన కథ. భయం. రాజకీయాల్లో ఎదగాలంటే నాయకుడంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి అని గుంటెప్ప నమ్మి ఆ భయంతో ప్రజలు తన చుట్టూ తిరిగేలా పథకం వేస్తారు. ఆ పథకం సాలెగూడులో అమాయకంగా చిక్కుకొని గింగర్లు కొడుతున్న రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తిని చూస్తే నేతి బీరకాయలు నెయ్యిని వెదికిన ప్రజాస్వామ్యంలో కూడా వెదకాలి అనిపించక తప్పదు. ప్రజల్ని ఒక రకమైన ఆలోచనలోకి నెట్టి నాయకుడు మరో రకమైన ఆలోచనలు చేసే దాన్ని రాజకీయం అంటారు అనే చదవగానే ఉసూరుమని పేద ప్రజలు చిన్న బంకులు వేసుకొని వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతారని మంచి ఆశయం కలవాడు ఒక కమిషన్ తప్పున ప్రహరీ గోడ కట్టి ఆ స్థలం నాది అంటూ పేపర్లు పట్టుకుని సాయినాథ్ అనే వ్యక్తి రావటం అవాకై అయినా పట్టుదలతో ప్రహరీ గోడను డిమానిష్ చేయమని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి సాయినాథ్ కోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం, ఆ కేసు 2 ఏళ్ళు నగి చివరికి ఆ స్థలం సాయినాథే అని తీర్పు రావడం వెనక ఏ శక్తులు పనిచేశాయి, ఎవరికెవరికి ఎంత ముట్టిందో తెలియాలంటే డిమాలిషన్ అనే కథ చదవాలి. కాశీ గంగారు మరో మంచి కథ. ఒక మామూలు వ్యక్తి గంగన్న తన ఇంటికి పంపు శాంక్షన్ చేయించుకోవడం, పైపులు వేయించుకోవడం, నీళ్లు రేవు వస్తాయి మాపు వస్తాయి ఎదురు చూస్తూ ఏమీ చేయలేక ఎవరిని అనలేక ఆ దిగుడుతోనే ప్రాణాలు వదలడం విషాదం. మున్సిపల్ రూల్స్ ప్రకారం కుళాయి కోసం 6,000 కట్టు. ఓ వైటీ స్కీమ్ కింద అయితే 12,000.
గంగన్న 12,000 కట్టాడు. చిల్లర ఖర్చు అంటూ మరికొంత తీసుకుని తాపీగా నత్తనడకన మున్సిపాలిటీ వాళ్ళు పైపులు మర్నాడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి సరిగా చూడక పైపులు పడగొట్టడం, మళ్ళీ పైపులు వేయడం, తర్వాత రోడ్డు వెడల్పు చెయ్యాలని పగలగొట్టడం, మళ్ళీ పైపులు వేయడం. ఈసారి టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి పగలగొట్టడం. ఎంత ఘోరం అన్యాయం! ఎవరిని అడగగలం? హృదయ విదారకమైన ఈ కథ చదువుతుంది ముళ్ళపూడి వారి ఎండని చేప కథలు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాన్ని ఒక శాఖ మరొక శాఖ మీద వేసుకోవడం, చివరికి పేదవాడి న్యాయం నృత్యం కావడం కదా. ఓ మాస్టరు పెద్ద వర్షం వస్తే లోతట్టు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం నీళ్లలో తేలుతుంది. ట్రాఫిక్ జామ్, ఒక్కొక్కసారి పడవల ద్వారా మనుషుల్ని చేరవేయ సరైన మాస్టర్ ప్లానింగ్ లేకపోతే ఎండిపోయిన కాలువలపై ఇల్లు అపార్ట్మెంట్లు కట్టడం కారణం అని చెప్పారు. దీని వెనుక ధనదాహం మాత్రమే కాక రాజకీయ నాయకుల తంత్రం కూడా ఉంది. ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలు, బడుగులకు ఇళ్ళు, బతకడానికి చిన్న కొట్టాలు వేసుకోవడానికి స్థలం ఇవ్వడం ప్రధానంగా ఉంటుంది. తీరా చూస్తే అంతంత విశాలమైన నివాసయోగ్యమైన ఖాళీలు కనపడం. ఈ ఉదంతమే పెద్ద కాలువ కథ. ఈ స్వతంత్ర విశాల ప్రజాస్వామిక దేశంలో ప్రజల అవసరాల పునాదిపై ఒక కొత్త నాయక వృక్షం మొలకెత్తటానికి బీజం పడి అది పరిణామం చైర్మన్ గారి అనుమతితో ముసలి ముతక పిల్లి పల్ల అందరూ పలుకు పాల తట్టా బుట్టా పట్టుకొని పెద్ద కాలువకి 2 వైపులా కప్పెట్టేస్తారు. చకచక గుడిసెలు వేసుకొని మరి వర్షాలు వస్తే పరిస్థితి మనకు తెలిసిందే. గుండెప్ప వీరాంజనేయులు పాత్రులు ఈ కథల్లో తరచుగా కనిపిస్తున్నారంటే వాడు నిజ జీవితంలో ఉండే ఉంటారు. మున్సిపల్ చైర్మన్, బడా కాంట్రాక్టర్, కౌన్సిలర్ల మధ్య నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి కమిషనర్ ఎలా నిస్సహాయంగా చిక్కుకుపోతాడు. పాలసీ మ్యాటర్స్, రూల్స్ అంటూ గింజుకుంటే ఎలాంటి ఓటమిని ఎదుర్కోవాలో తేడా ప్రారంభోత్సవం ట్రాన్స్ఫర్ కథల్లో చూడాలి. రాజకీయాల్లో కులం ప్రధాన పాత్ర వహించడం ముందు నుంచి ఉన్నది. స్టేజ్ మీద కులమత రహితంగా ప్రజలను పరిపాలిస్తున్నామని చెప్పిన నాయకులే 4 గోడల మధ్య మంచికైనా మొదట కులం స్టాంపునే వాడతారు. దాని పుట్టినిల్లు కథ మంచి ఉదాహరణ. సంపన్నులు అనే స్టేటస్ పునాది మీద మేడలు కట్టుకున్న జబ్బు చేసిన వాడు తరచుగా చులకనగా అనే మాట అలగా జన. చైర్మన్ గారి భార్య తన ముద్దుల పుత్తూరు పుట్టినరోజు బంధువులు ఫ్రెండ్స్కి ఖరీదైన చీరలు గిఫ్ట్లు కొని తన ఇంట్లో పనిచేసే చందరమ షాపులో అడిగి మరీ తక్కువ ధరకు చీర కొన. యాక్సిడెంట్లో కొడుకుని కోల్పోయి చందరమ యజమానురాలి బిడ్డపై ప్రేమను పెంచుకొని దాచుకున్న డబ్బంతా ఖర్చు చేసి బంగారు గొలుసు చేయి. ఇక్కడ ఎవరు ధనవంతులు, ఎవరు పేదవారు? అది దేనిలో? ఎవరి మనసు విశాలం? ముఖమా? ముఖము మనసు 2 కుంచుకుపోయి చైర్మన్ గారి భార్య చందరమ్మ పనిలోంచి తీసేసి హాయిగా నిద్రపోయింది అనడం మనుషుల్లోని సంకుచితత్వాన్ని తేటతెల. డబ్బు చేసే మాయాజాలం, మనిషి నడిపే కులం భావన మనోడే అనుకోవడంలో లుప్తమైపోతున్న మానవ సంబంధాలు కలియుగంలో చాలా సాధారణం. జనాన్ని గెలిచేస్తున్న లంచావతారం, గేలి చేయబడుతున్న నిజాయితీ, వీటన్నిటికీ అద్దం పడతాయి ఈ కథ. దుర్గయ్య మున్సిపాలిటీలో పాకీ పనివారు. వాళ్ళ తాతల కాలంలో మనుషుల మలాన్ని గంపల్లో ఎత్తి మీద పెట్టుకొని ఊరవతలికి తీసుకువెళ్ళేవారు. ఎలక్ట్రిక్ వచ్చాక చాలా మున్సిపాలిటీలో ఆ పని ఇప్పుడు లేదు. కానీ పాకీ వారందరినీ డ్రైనేజీలు కడగడానికి, కమ్యూనిటీ లెట్రిన్స్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తూ కోటయ్య లాంటి మహాపండితు
ఖరీదైన పూజలు తమ ఆధ్వర్యంలో నిర్వహించే నాయు దుర్గయ్య ముగ్గురు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళారు. నారదుడు తన న్యాయవాదన శివపార్వతులకు విలపి దుర్గయ్యని స్వర్గానికి పంపించే తీర్పు ఇప్పించారు. రచయిత స్వర్గ ప్రాప్తిక పారిశుద్ధ్య కార్మికుడు వర్కర్స్ యూనియన్ లీడర్ అయిన పులికుంటప్ప శవయాత్ర సాగుతూ మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్లో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కాసేపు ఆగినందు ఎన్నెన్నో అపశకునాలు అఘాయిత్యాలు జరిగాయని గగ్గోలు పెట్టే నాయకులు ఉన్నారు. కానీ అతను పెన్షన్ అందుకోకుండానే చచ్చిపోయాడని, అతని కుటుంబం వాళ్ళకి కారుణ్య నియామకం అందలేదని అడిగేవారు లేరంటారు మర్రిమాను కథలో రచయిత. చైర్మన్ గారింట్లో ఎన్నాళ్ళ నుండి నమ్మకంగా పనిచేస్తున్న పని మనిషి షాకిరీలు తన ఆధిపత్యం కోసం అమాయకంగా అమ్మగారి వియ్యంకుల పని మనిషితో గొడవ పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా పోలీసులకు అప్పగించిన పెద్దింటి వారి కథ అలుకు గొడ్డ. ఊరంతటిని శుభ్రపరిచేది మున్సిపాలిటీ, కానీ తనలోని కల్మషాన్ని నింపుకుంటోంది ఊరంతటిని నీటిని సప్లై చేసే మున్సిపాలిటీ. తనని కాల్చేస్తున్న అగ్ని ఆర్పుకోలేకపో కలుషితమైపోతున్న మున్సిపాలిటీ కథలుగా వివరించారు డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్. పరిష్కారాన్ని యోచించడం పాఠకులు వదిలేసి ఈయన అవనిగడ్డ వాడు ఇక్కడ పుట్టారు. అవి కాలక్షేపం కథలు కావు. ఈ కథల వెనక ఒక నిజాయితీ గల అధికారి ఆవేదన కనిపిస్తారు. ఆయన ప్రయత్నాన్ని అభినందించారు. సంఘంలో అనేక పోకలు పెడధోరణులు వెల్లడిస్తూ సూటిగా ప్రశ్నిస్తూ అనగారిన వర్గాల వైపు నిలబడి విజయ భాస్కర్ రచించిన కుర్చీ పులీస్ వారి బ్రహ్మరాత గాలి బతుకుల వంటి నాటక పాఠకులకు ప్రేక్షకులకు ఆకట్టుకొనుటలు 9 నందులు ఆయన ఇంటికి నడిచి వచ్చాయి. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మణిపూరి, బెంగాలీ భాషలో అనువాదం పొందారు. ఆ నాటకాలు దేశమంతా ప్రదర్శించడం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2010లో అందుకున్న తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, గురజాడ పురస్కారం అందుకున్న విజయ భాస్కర్ గారి నాటక సాహిత్యంపై ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పరిశోధన PhDలు అందుకున్నారు. CCRT న్యూఢిల్లీ ద్వారా విజయ భాస్కర్ ఆంగ్ల నాటకాలపై upliftment of the oppressed in Dr. D. విజయ భాస్కర్ డ్రామాస్ అనే శీర్షికతో GRP చేస్తున్న నాటక చట్టాలలో ఎమడని అంశాలను కవితల్లో కథల్లో ఆవిష్కరిస్తాడే. వారి దీర్ఘ కవిత మహాశూన్యం గతంలో ఈమె సుశీలమ్మ గారు విశ్లేషించారు. కనుక దీర్ఘాసి విజయ భాస్కర్ ఉద్యోగ బాధ్యతల నుండి విశ్రమించిన ఆయన కలం అవిశ్రాంతంగా తన లక్ష్య సాధనలు కృషి చేస్తుందని ఆయన వ్యక్తిత్వం ఎదిగిన వాళ్ళందరికీ తెలుసు. రేపు బియాండ్ కాఫీ మరింత చేదు కక్కుకునేంత దాని గురించి మనం తెలుసుకుందాం.